ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, వినయము గల వానిని ఆయన రక్షించును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనము. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వాని ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయం గల వారి యొద్దను దీనమనసు గల వారి యొద్దను నివసించున్నాను అని. ఆహాబు దేవుని ఎదుట పాపం చేశాడు. దేవుడు తనకు శిక్ష విధించబోతున్నాడన్న సంగతి తెలుసుకొని దేవుని ఎదుట వినయంగా ప్రవర్తించడం బట్టి దేవుడు ఆ అపాయము తన కాలమందు సంభవింపకుండా ఆపాడు. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని ప్రభు సెలవిచ్చున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఆమెన్.